పిల్లలు, ఈరోజు మనం ఒక అందమైన కథ చెప్పుకుందాం. చిట్టి చిట్టి కథలలో మొదటిది. ఒకవైపు రంగురంగుల ముగ్గులు, గాలిపటాల సందడి, భోగిమంటల వెలుగులతో కళకళలాడే పల్లెటూరు. మరొకవైపు డెడ్లైన్స్, మీటింగ్స్, కంప్యూటర్ స్క్రీన్ వెలుతురులో నిశ్శబ్దంగా ఉన్న నగరం. ఈ రెండు ప్రపంచాల మధ్య నలిగిపోతున్న ఒక యువకుడి కథ ఇది. ఊరు వెళ్లాలనున్నా పరిస్థితులు అనుకూలించిన సమయంలో రవి తీసుకున్న ఒక నిర్ణయం అతని జీవితాన్ని ఎలా మార్చింది? అన్ని అడ్డంకులు దాటి అతడు తన గమ్యాన్ని ఎలా చేరాడు? తెలుసుకోవాలంటే ఈ సంక్రాంతి ప్రయాణంలో మాతో కలవండి. బాబు ఎడిటర్ టైటిల్స్ వేసుకోమా. అతని గుండెను ఏదో బిగించినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే సంక్రాంతి దగ్గర పడుతోంది. గ్రామాల్లో ఇళ్ల ముందర రంగురంగుల ముగ్గులు, తాటి ఆకులతో చేసిన తోరణాలు, పిల్లల చేతుల్లో గాలిపటాలు, ఆకాశమంతా పండగ సందడి. కానీ నగరంలో మాత్రం అద్దాల భవనాల మధ్య ఒక యువకుడు కంప్యూటర్ స్క్రీన్ వైపు నిశ్శబ్దంగా చూస్తూ కూర్చున్నాడు. అతని పేరు రవి. పనుంది, ప్లాన్ ఉంది, భవిష్యత్తుంది. కానీ అతని మనసు మాత్రం ఎక్కడో తన ఊర్లో ఉంది. ఆఫీస్ గోడల మీద హ్యాపీ సంక్రాంతి అని పెద్ద పెద్ద అక్షరాల్లో రాసింది. కానీ ఆ మాటలు అతనికి ఏమీ చెప్పట్లేదు. అతని మనసులో మాత్రం ఒక్కటే ప్రశ్న తిరుగుతోంది. ఈసారి కూడా ఊరికి వెళ్ళలేనేమో. అంతలో అమ్మ ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ మోగ్గానే అతని గుండె కొంచెం వేగంగా కొడుతుంది. రవి, ఎప్పుడొస్తున్నావు అని అడుగుతున్నదమ్మ. రవి కాసేపు మౌనంగా ఉండి మాట మార్చేస్తాడు. చూద్దామమ్మా. ఆ చూద్దాంలో అతని అసహాయత దాగుంది. ఎందుకంటే అతనికి తెలుసు లీవ్ ఇంకా అప్రూవ్ కాలేదు. ఆఫీస్లో మెయిల్స్, మీటింగ్స్, డెడ్లైన్స్ అన్నీ యథావిధిగా నడుస్తున్నాయి. కానీ అతని మనసు మాత్రం... ఆ రోజు సాయంత్రం రవి మళ్ళీ లీవ్ రిక్వెస్ట్ ఓపెన్ చేస్తాడు. కొన్ని క్షణాలు స్క్రీన్నే చూస్తూ ఉంటాడు. తర్వాత నెమ్మదిగా ల్యాప్టాప్ మూసేస్తాడు. తనలో తనే నిశ్శబ్దంగా చెప్పుకుంటాడు, ఈసారి మాత్రం తప్పకుండా వెళ్తాను. రవి తన బట్టలన్నీ బ్యాగ్లో సర్దుకుని బస్ స్టాండ్కి వెళ్తాడు. ఎక్కడ చూసినా జనం, బ్యాగ్లు, ఆత్రం. రవి టికెట్ కౌంటర్ దగ్గర నిలబడి అడుగుతాడు, భీమవరం టికెట్ ఉందా? కౌంటర్లోని వ్యక్తి తలెత్తకుండానే అంటాడు, లేవు. ఆ ఒక్క మాట రవి గుండెను బిగిస్తుంది. నెమ్మదిగా వెనక్కి తిరుగుతాడు. వచ్చి బెంచ్ మీద కూర్చొని నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఒక శబ్దం, భీమవరం చివరి టికెట్. రవి పరిగెత్తుతాడు. ఆ టికెట్ అతని చేతిలో పడుతుంది. అది కాగితం కాదు, అది ఆశ. రవి బస్ ఎక్కుతాడు. ఒక్కో మెట్టెక్కుతుంటే తన సొంతూరు వెళ్తున్నాననే ఆనందమే రవిలో ఎక్కువగా కనిపిస్తుంది. బస్సు స్టార్ట్ అవుతుంది. రవి సీట్లో కూర్చుంటాడు. కిటికీ బయట చూస్తూ రాత్రి అవుతుంది. బస్సు ముందుకు సాగుతుంది. మధ్యలో రవి నిద్రలేచి బయట చూస్తే బస్సు ఏలూరు దగ్గర హైవే మీద ఉంటుంది. ఇంకా కొన్ని గంటల్లో మా ఊరు చేరిపోతానని రవి మనసులో అనుకుంటాడు. భీమవరం ఉదయం వెలుగు. హైవే మీద నుంచి బస్సు భీమవరం రోడ్లోకి ఎంటర్ అయింది. చుట్టూ పంట పొలాలు, ఎత్తెత్తుగా నిలిచిన కొబ్బరి చెట్లు. చూడగానే మనసు మురిసేలా భీమవరం ఎంత అందంగా ఉందో. బస్సు భీమవరం చేరుతుంది. గ్రామంతా ముగ్గులతో నిండిపోయింది. భోగి రోజు సందడి. రవి దిగానే అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి రవిని గట్టిగా హత్తుకుంటుంది. ఆమె కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు. నాన్న మాత్రం కాస్త సీరియస్గా ఉంటాడు. రవి జాబ్ మానేసావంట, నిజమేనా? అవును నాన్న, జాబ్ మళ్ళీ వస్తుంది. కానీ సంక్రాంతి ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. నాన్న కాసేపు మౌనంగా ఉండి అడుగుతాడు, నీకు సంక్రాంతి అంటే ఎందుకురా అంత ఇష్టం? అప్పుడు రవి నవ్వుతూ నాన్న వైపు చూస్తాడు.
నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో, గురు దర్శన్నే మంత ముందు నిల్చోనుంది చల్లగాలి, ఒంటినే వెచ్చగా తాకుతుంది, కంబరాలతో చీడాట కంగిరెడ్డులాటలో ఎట పండగొచ్చేనో అంటూ ముస్తాబు అయిని చూడరా ఉరిచ్చట. ఇంటి గడప ఉండి స్వాగతించడానికి, వీడియాలో ఉండి మాట కదలడానికి, రచ్చబండ ఉండి తీర్పు చెప్పడానికి, ఊరు ఉండి చింతకేనికే మనవారితో కలిసి ఉండడం ఓ తారలేరా. దెబ్బలాటలోన ఊడిపడ్డ కోడి పుంజు పోయి నీడి నింద కూడలాగా, నింగిదాకా నామె ఒక్క గగ్గ ఎగుతుండి ఎక్క బండిపై ఎక్కిన పెట్ట, గోల గోల చేయడం ఎంత బాధగుండ రోజు మాది పని తగ్గిడి లేడం అంతగా సంబరాలే. పిండి భోజనాలు చేసి రావడానికి, నచ్చినట్టు ఊరి కోన తెల్లడానికి, అంతమంది ఒక్కసారి కలడానికి, చాలా వంత 3 రోజులు మన ఊరిలో సమయాన్ని వేదం ఓ కాసరా. మన వారితో కలిసి ఉండడం ఓ కారవేరా. ఊరంతా ముగ్గులు. అమ్మాయిలందరూ కలిసి రంగురంగుల ముగ్గులు వేస్తున్నారు. అమ్మమ్మ రవి కోసం పళ్ళు పోగు చేస్తుంది. రవి రెడీ అయి బయటికి రాగానే తాత అమ్మమ్మ ఆశీర్వదిస్తారు. రవి తాత భుజంపై వాలిపోతాడు. చెల్లి మామిడాకులతో తోరణం కడుతుంది. రవి గాలిపటాలు రెడీ చేస్తాడు. చిన్నపిల్లలు డాన్స్ చేస్తూ నవ్వుతుంటారు. రవి తన చిన్ననాటి స్నేహితులు కలుస్తాడు. అందరూ సంతోషంగా నవ్వుకుంటారు. అంతలో ఒకడు అడుగుతాడు, ఏరా సిటీలో హ్యాపీగానే ఉన్నావా? ఆ మాటతో రవి కాస్త డల్ అవుతాడు. ఎందుకంటే రవి నగరంలో ఉన్నా అతని మనసు మాత్రం ఎప్పుడూ ఊర్లోనే ఉంటుంది. ఏమైందిరా అంటూ మళ్ళీ జోకులు వేస్తారు. నవ్వులు తిరిగి వస్తాయి. పండగ అయిపోతుంది. రేపు మళ్ళీ రవి నగరానికి వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చగానే అతని ముఖం మారిపోతుంది. అమ్మ దగ్గరికి వచ్చి అంటుంది, జాగ్రత్తరా, మళ్ళీ సిటీకి వెళ్తా కదా. రవి నవ్వుతూ అంటాడు, నేను జాగ్రత్తగా ఉంటానమ్మా, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాటల్లో విడిపోవడం ఉంది, ప్రేమ ఉంది, వాగ్దానం ఉంది. రవి వెందిరుగుతున్నాడు, కానీ తనతో పాటు ఊర్లోని జ్ఞాపకాలు తీసుకెళ్తున్నాడు. ఈ కథలోని రవి మరెవరో కాదు, బహుశా మనమేనేమో. పట్నంలో పరుగు పందెంలో పడి అమ్మా నాన్నల ఆప్యాయతను, పల్లెటూరు పిలుపును మర్చిపోతున్న ఎందరో బిడ్డల ప్రతిరూపం రవి. మనం సంపాదిస్తున్న డబ్బు, హోదా, ఆఫీస్లోని డెడ్లైన్స్ ఏవి అమ్మ చేతి ముద్దకు, నాన్న భుజం మీద చేయి వేసి చెప్పే ధైర్యానికి సాటిరావు. ఈ సంక్రాంతి ప్రయాణం మనకు ఒకటే చెప్తోంది, మనం ఎంత ఎత్తుకెదిగినా మన మూలాలు అక్కడే ఉన్నాయి. పని ఒత్తిడిలో పడి మీకోసం ఎదురుచూస్తున్న ఆ ముడతలు పడిన చేతులను, ఆశగా చూసే కళ్ళను నిర్లక్ష్యం చేయకండి. వెళ్ళండి, మీ ఊరికి వెళ్ళండి, వాళ్లను గుండెలకు హత్తుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో నిజమైన సంతోషం అక్కడే ఉంది. మీ సంక్రాంతి ప్రయాణం ఎలా సాగింది? మీ ఊరి జ్ఞాపకాలను కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. మా ఛానల్ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.